హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి నడిచి వస్తానని మొక్కిన మొక్కును నెరవేర్చేందుకు ఆదివారం కొండగట్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన కొండగట్టు అంజన్న ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరీంనగర్ మేయర్ గెలుపు కోసం కొండగట్టు అంజన్నకు మొక్కుకున్నానని తెలిపారు. ఆ మొక్కు మేరకు నడక యాత్రగా కొండగట్టు చేరుకున్నామని అన్నారు. అయితే ఆలయానికి చేరుకునే సమయానికి కొంత ఆలస్యం కావడంతో స్వామివారి దర్శనం దక్కలేదని వెల్లడించారు. అయినప్పటికీ ఆలయ అర్చకుల ఆశీర్వాదం లభించిందని పేర్కొన్నారు. ఉగాది పండుగ అనంతరం మళ్లీ ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన ప్రతి ప్రజాప్రతినిధికి అభినందనలు తెలియజేశారు. ఆలయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తిస్తాయని, తాను కూడా ఒక సాధారణ భక్తుడిగానే వచ్చానని బండి సంజయ్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరినీ తీసుకొని స్వామివారి దర్శనానికి నడుచుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళు మొక్కడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఆ మొక్కు తీసుకోవడానికి కరీంనగర్ నుంచి ఈ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభించడం జరిగింది. టెంపుల్కు మళ్ళా ఉగాది తెల్లవారి మళ్ళీ దర్శనానికి వస్తా. నేను మన కోసం నిబంధనలను ఉల్లంఘించి పెట్టడాన్ని నేను కూడా ఒప్పుకోను. ఎందుకంటే నిబంధనల పక్కన నడవాలి. దేవుడి కంటే గొప్పలు ఇవ్వలేరు. అది అర్చకుల వేద పండితుల ఆశీర్వాదాలు చాలా సంతోషం. మన అన్ని ప్రాంతాల్లో మన బ్రహ్మాండమైన స్వాగతం పరిచయాలు, ఆరతులు ఇచ్చారు, శాలువలు కప్పారు, వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. దాంతోపాటు మా కార్యకర్తలు, నాయకులు అన్ని ప్రాంతాల్లో వాళ్ళ కష్టపడి పనిచేశారు. వారు కూడా ప్రత్యేక అభినందనలు. మా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కౌన్సిలర్లు, గౌరవ సర్పంచ్లు, గౌరవ ఉప సర్పంచ్లు, గౌరవ వార్డు మెంబర్లు అందరూ కూడా ఇవాళ ఈ యాత్రలో చాలామంది పాల్గొన్నారు. అంటే వాళ్ళ వీలుని బట్టి పాల్గొన్నారు. చాలామంది మహిళా కార్పొరేటర్లు అయితే, మహిళా సర్పంచ్లు, మహిళా కార్పొరేటర్లు, మహిళా కౌన్సిలర్లు అయితే ఇక్కడ కూడా నడుచుకుంటూ వచ్చారు. మన మండు టెండ అయినా కూడా ఎండని లెక్క చేయకుండా ఈ యాత్రను విజయవంతం చేస్తారు. ఎందుకంటే ఆ తండ్రి స్వామివారి ఆశీర్వాదంతో, మా తల్లి మహాశక్తి అమ్మవారి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో, నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, నితిన్ నవీన్ గారి యొక్క నేతృత్వంలో, మన రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన కరీంనగర్ కార్పొరేషన్ గెలుస్తాము, మున్సిపల్ కౌన్సిలర్ చార్పంచులు గెలుస్తాము, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు గెలుస్తాము. కాబట్టి ఆ మొక్కు తీసుకోవడానికి రావడం జరిగింది. అప్పుడు అంజన్న ఆశీర్వాదం అందరి మీద, ఎవరి దగ్గర కష్టపడి పనిచేసిందో, యాత్రలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద ఉండాలని చెప్పి మీరందరూ కూడా, మీడియా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీడియా యాజమాన్యాలకు, మీడియా రిపోర్టర్స్ కానీ, కెమెరామెన్లకు కానీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబర్స్ కూడా, సోషల్ మీడియా వారియర్స్ కూడా అందరు కూడా వాళ్ళ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీ అందరి మీద ఆ అంజన్న స్వామి ఆశీర్వాదం ఉండాలి. మీరు, మీ కుటుంబాలను